ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిడ్ నైట్ 3ంటికి ఏంటి గోల? ఏం చేస్తున్నారు వీళ్ళు? దొంగలే ఉన్న పట్టారా? దెయ్యాలే ఉన్న తిరుగుతున్నాయా? నిషానా పెళ్లి చేసుకోనని డిసైడ్ అయిపోయా. సూసైడ్ చేసుకొని చచ్చి దెయ్యం ఇటొచ్చిందా? నిషా, అలా విరబోసుకున్నావేంటి? కట్టుకో. తలస్నానం చేశాను కదా ఆంటీ, ఆరుతుందని వదిలేశాను. నేను కట్టేసుకుంటాను. అంటే ఇది చచ్చిపోలేదా? తలస్నానం చేసి వచ్చిందా? దేనికి? అమ్మ వదిన కూడా రెడీ అయి కనపడుతున్నారు. ఎక్కడికైనా వెళ్తున్నారా? రెడీ అయి పిలుస్తారు కదా అత్తయ్య, మనం వెళ్ళి కూర్చుందామా? పద. అర్ధరాత్రి 3ంటికి ఏం రెడీ చేస్తున్నారు? ఎవరు పిలిచేది? నాకేమీ అర్థం కావట్లేదే. ముగ్గురు కలిసి నా చామంతికి ఏమైనా చేతబడి చేస్తున్నారా ఏంటి? సెటప్ వంటింట్లో పెట్టారా? చచ్చారా నా చేతిలో? చందు, మీరా? ఏంటి బాబు అలా అడిగావి? నేనేదో అనుకున్నానులే. అయినా ఈ టైంలో మీరెందుకు లేచారు బాబు? మీరు లేపితేనే లేచాను. మేమా? లేదే. మీ గోలకేలే చందు. అయినా ఈ టైంలో వంటలు చేస్తున్నారేంటి? వాళ్ళేమో రెడీ అయి తిరుగుతున్నారు. దేనికి ఈ హడావిడి? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా బాబు. ఆడవాళ్లు సూర్యోదయానికి ముందే ఏదన్నా తిని రాత్రి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటారు. అందుకే రెడీ అయ్యాం, వండుతున్నాం. అంటే రాత్రి పూజ అయ్యేదాకా ఏమి తినరా? ఎందుకు ఇలా చేస్తున్నారు చందు? ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్లు భర్తలు బాగుండాలని, పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త రావాలని చేస్తారు బాబు. ఓహో, అందుకు ఇప్పుడు తినేసి రాత్రి వరకు ఉపవాసం ఉండాలా? అవును బాబు. సరే అయితే నేను ఉపవాసం ఉంటాను చందు. మీరెందుకు బాబు? ఇది ఆడవాళ్ళు చేసే పూజ. ఆహా, పుణ్యం అంతా మీరే మూట కట్టుకుంటారా? మీకే మంచి మొగుళ్ళు రావాలా? మాకు మంచి భార్యలు రావాల్సిన అవసరం లేదా? మీ మంచి గుణానికి మంచి భార్య వస్తుందిలే బాబు. వస్తుంది అన్నావంటే నిషా నాకు సరైంది కాదనే కదా చందు? నీ అర్థం అదే కదా? ప్రేమ్ బాబు, నేను అలా అనలేదు. అదేలే చందు, అదే. నా మంచి గుణానికి మంచి భార్య ఉంది చందు. కానీ నా లైఫ్లోకి రావడానికి ఒప్పుకోవటం లేదే. ఇదన్నా చేస్తే ఆ శివయ్య తన మనసులోకి దూరి ఒప్పుకునేలా చేస్తాడేమో కదా.
అలాగే మగవాళ్ళు చేయకూడదన్న రూలేమీ లేదు కదా చందు. నేను ఫిక్స్ అయిపోయాను, చేస్తాను అంతే. సరే ప్రేంబాబు, మగాళ్లలో మొదలు పెట్టినా మొదటి మగాడివి నువ్వే అవుతావేమో. దేవుడికి చేస్తే మంచిదే కదా, చేసే. మన చందు నన్ను బాగా అర్థం చేసుకుంటుంది కదా చాం. ఏమో బాబు, మాకు తెలీదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇందులో నేను అసలు లేను. చూడు చందు, మార్నింగే జోకులు ఎలా వేస్తుందో. నేను స్నానం చేసి వస్తాను, తర్వాత నవ్వుకుందాం. ఏంటత్తా నువ్వు వద్దని చెప్పకుండా ఎంకరేజ్ చేస్తావు? దేవుడికి చేస్తానని చెప్తున్నప్పుడు వద్దని ఎలా చెప్తాను చామంతి? ప్రేంబాబుకి మంచి భార్య రావాలని నాకు ఉంటుంది కదమ్మా. అంటే నిషాని ఆయన చేసుకోవడం మీకు కూడా ఇష్టం లేదా? అంటే బాబు చెప్పింది నిజమేనా అత్తా? ఆ, నేను అలా అనలేదు. త్వరగా చేద్దాం చామంతి, మళ్ళీ అమ్మగారు అరుస్తారు. అంతేలే, అత్త మాత్రం అలాంటిది ఇంటికి కోడలుగా రావాలని ఎందుకు కోరుకుంటుంది? ఎవరనుకుంటే మాత్రం జరుగుతాయా? ఆయన కదా. అంతే, నిశ్చయమైన పెళ్లిని ఇంకెవరు మార్చగలరు? ఏయ్ చంద్రిక, ఇంకా ఎంతసేపు ఉంటారు? అయిపోయినాయి అమ్మగారు. కూర్చోవచ్చా? కూర్చోండి కూర్చోండి. ఉత్సవంలోనే చచ్చుంటే మర్చిపోయేదాన్ని. బ్రతికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అరుణ్ నీ వైపు ఉన్నాడనేగా ఆ పలుపు చూపించా. నా ముందే చెయ్యకూడని ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఏది మర్చిపోను. ఒక్కసారి నేను పగబట్టాను అంటే అరగద్దించేది విషం చిమ్మాకే. త్వరలోనే నీకు మంచి ముగింపిస్తాను. ఈ రమాదేవ్ అంటే ఏంటో చూపిస్తాను.